ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో మేలును ఆశీర్వాదమును కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయమున లేచి మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ మన దినచర్యను ప్రారంభించుకున్నప్పుడు దినమంతటికి కావలసిన సమాధానము, నెమ్మది, దేవుని యొక్క సంరక్షణ మనకి లభిస్తున్నాయి. ఉదయకాలం ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనమును చదువుకుందాం. ఈ మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఎందుకంటే నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకం కలిగినదై బహు బలము కలిగినదై ఉండును అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అవును ప్రియ దేవుని బిడ్డ, మరి హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా బహు బలముగా మన విజ్ఞాపన ఉండాలి అని అంటే మనము ఒకరి కొరకు ఒకరము ప్రార్థించే వారముగా ఉండాలి. ఒకరి పాపములను ఒకరు ఒప్పుకునే వారముగా ఉండాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరినొకరు ఆదరించుకునే అనుభవంలో, ఒకరినొకరు ప్రేమ చూపుకునే అనుభవంలో, ఒకరినొకరు సహాయం చేసుకునే అనుభవంలోనే కాకుండా ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోవాలి అని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, మీరు స్వస్థత నొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా నీ కుటుంబం గురించే నువ్వు ప్రార్థిస్తావా? నీ యొక్క సొంత వారి గురించే నువ్వు ప్రార్థిస్తావా? కాదు. నీతిమంతుని విజ్ఞాపన బహు బలము కలిగినదిగా ఉండాలి. మనఃపూర్వకమైనదిగాను బహు బలము కలిగినదిగాను ఉండాలి. అవును, మన కొరకు కన్నా కూడా ఇతరుల కొరకు, మన ఎదుటివారి కొరకు, మన పొరుగువారి కొరకు, మన మరి సహోదరుల కొరకు మనము విజ్ఞాపన చేసేవారంగా, ప్రార్థించేవారంగా, వారి స్వస్థత కొరకు, వారి విడుదల కొరకు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకరి పాపములు ఒకరు ఒప్పుకునే ఆ అనుభవం. అవును, మన ఎదుట ఉన్న ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు, అవును, ఆ ఎదుటి వ్యక్తి యొక్క పాపమును, అవును, మరి మన కుటుంబీకులే అవ్వచ్చు, మన స్నేహితులే అవ్వచ్చు, మన బంధువులే అవ్వచ్చు, మన నైబర్స్ అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఒకవేళ మరి అవిశ్వాసులుగా మరి లోకములో మరి దేవుని యొక్క భయము లేని అనుభవంలో జీవిస్తున్నప్పుడు కూడా, అవును, వారి యొక్క పాపములను, అవును, దేవుని ఎదుట ఒప్పుకొని వారి పక్షాన విజ్ఞాపన చేసినప్పుడు, వారి పక్షాన దేవుని కృపను కోరుకున్నప్పుడు, అవును, మరి నీతిమంతుని విజ్ఞాపన బహు బలము కలిగినదిగా ఉంటుంది, మనఃపూర్వకమైనదిగా ఉంటుంది అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. నీ విజ్ఞాపనను బట్టి ప్రభు నీ ఎదుటి వ్యక్తి యొక్క పాపమును, నీ ఎదుటి వ్యక్తి యొక్క రోగమును ఆయన బాగు చేసే దేవుడుగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. అవును, మరి విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అని క్రింద వచనంలో మనం చదువుతాం. వర్షింపకుండునట్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఒక సామాన్యమైన మన వంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ ప్రార్థన కూడా అంగీకరిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా. కానీ పాపములు ఒకరము ఒప్పుకోవాలి. అవును, మన ఎదుట దుస్థితిలో, అపశాపములో కూరుకుపోతున్న ప్రజల విషయంలో, మన దేశంలో మన ప్రజల విషయంలో, అవును, మన కళ్ళ ఎదుట విచ్ఛిన్నమవుతున్న జీవితాలు, మన కళ్ళ ఎదుట, అవును, నాశనకరమైన మార్గములో పాపములో తేలియాడుతున్న బ్రతుకులను విడిపించుట కొరకు ప్రభువా ఈ దోషము నాదని ఎంచు, ప్రభువా ఈ దోషమును క్షమించు, నా ప్రజల దోషమును క్షమించు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది కదా,
బద్దలైన సందులలో నిలబడి ప్రార్థించేవాడు ఒకడైనా ఉన్నాడా? అవును ప్రియ దేవుని బిడ్డ, నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉండును అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. మీరొకరి పాపములు ఒకరు ఒప్పుకొని మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని దేవుని వాక్యం తెలియచేస్తున్న రీతిగా ఈ ఉదయకాలం, అవునయ్యా, ఇంతకాలం నా కుటుంబం కొరకే, నా కుటుంబంలో వ్యక్తుల కొరకే, నా కొరకే నేను విజ్ఞాపన చేశానేమో, ఇక నుంచి అవును ప్రభువా, నీ ఎదుట నేను ఈ అనుభవంలో, ఈ వాక్య అనుభవంలో ఒకరి కొరకు ఒకరము స్వస్థత నొందినట్లు నా ఎదుట ఉన్న వ్యక్తులు, నా తోటి సహోదరులు సహోదరులు, అవును ప్రభువా మరి అని దేవుని ఎదుట మనం సమర్పించుకుందాం. విజ్ఞాపన వీరులుగా, ప్రార్థించే వారముగా దేశములో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రాంతంలో మనము నివసించే ఆ స్థలములో మరి విజ్ఞాపన కర్తలుగా మనము నిలబడాలి. ఎందుకంటే ఇవి అంత్యదినాలు, ఇవి దుర్దినాలు. దేశం మీదకి దేశం, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధాలు, మరి ఎక్కడ చూసినా కూడా మరి నెమ్మది లేని అనుభవాలు మనము చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉంటున్నాం. కనుక చూస్తూ వింటూ ఉండేవారంగా కాకుండా దేవుని ఆత్మ కలిగిన వారమై, అవును నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉండును. మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయమని, ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోమని మన ప్రభు ఉదయకాలం తెలియజేస్తూ ఉండగా దేవుని వాక్యానికి లోబడి సమర్పించుకుందాం. కొంతమంది కొరకైనా మరి ప్రతి దినము కూడా, అయ్యా, నా కళ్ళ ఎదుట నశించిపోతున్న కొన్ని ఆత్మల కొరకైనా భారముతో మరి మనఃపూర్వకముగా ఈ సన్నిధిలో బహుబలము కలిగిన విజ్ఞాపన చేయటానికి విజ్ఞాపన ఆత్మను నాకు దయచేయి, ప్రార్థన ఆత్మను నాకు దయచేయి. అవును ప్రియ దేవుని బిడ్డ, తద్వారా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలియా మనవంటి స్వభావం కలిగిన ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు ఎలియా ప్రార్థన ఆలకించి అంగీకరించి వర్షానికి ఆజ్ఞాపించాడు. ఈ ఉదయకాలమైన నీ ప్రార్థన అంగీకరించి ఆలకించి అనేక నశించిపోతున్న ఆత్మలను రక్షించే దేవుడుగా ఉన్నాడు. కనుక నీ కుటుంబం కొరకే కాకుండా ఈ దినము నుంచి అనేకుల కొరకు, నీ కళ్ళ ఎదుట నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించడానికి కూడా నీ జీవితాన్ని సమర్పించుకో. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మీ పాపములు ఒకని పాపములు ఒకడు ఒప్పుకోమని, అవునయ్యా, మీరు స్వస్థత నొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయమని. నీతిమంతుని విజ్ఞాపన బహు బలము కలిగినదిగా మనఃపూర్వకమైనదిగా ఉంటుంది అని వాక్యం తెలియచేసిన రీతిగా ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలు, అవును ప్రభు, అనేకుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, మా కళ్ళ ఎదుట మా తోటివారు బంధకాలలో శాపములో చిక్కుకొని ఉన్న వారి విషయంలో ప్రార్థించుట కొరకు, వారి స్వస్థత కొరకు, వారి విడుదల కొరకు, వారి పాపములు ఒప్పుకొనుచు నాయన వారి స్థానములో మేము నిలబడి ప్రార్థించే వారముగా నీ ఆత్మతో మమ్ములను అభిషేకించండి. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ అటువంటి భారమైన ఆత్మ కలిగి ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొనొచ్చు, ఒకరు నాయన స్వస్థత నొందునట్లు, అవును ప్రభు తండ్రి, ప్రార్థించే అనుభవం మీరు స్వస్థత నొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు మా కొరకు, మా కుటుంబాల కొరకు మొరపెట్టి ఉన్నాం. ఇక నుంచి మా పొరుగువారు ఒకరి కొరకు ఒకరు, అవును ప్రభు, ఈ లోకమంతటిని ప్రేమిస్తున్న దేవుడు, ఏ ఒక్కరు నశించుట నీ చిత్తము కాదు నాయన. ఈ ఉదయకాలం నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉండును అన్న అనుభవంలో ఈ మాటలు విన్న నీ బిడ్డల యొక్క ప్రార్థన అనుభవాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఇతరుల కొరకు ప్రార్థించటంలో రెట్టింపు ఆశీర్వాదం దాగి ఉన్నదని ఈ బిడ్డలకు తెలియచేయండి. ప్రార్థన ఆత్మతో ఈ దుర్దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో గొప్ప ప్రార్థన శక్తితో నీ బిడ్డలను నింపమని, ఆశీర్వదించమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడ్డలు నడిపించమని, ఈ దినం నీ బిడ్డలు తలపెట్టబోతున్న ప్రతి పనిలో జయం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.